గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. బియాండ్ కాఫీ అధినేత బల్లెం సుధీర్ ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి, చాణక్యరాజు, కిరణ్ వంటి వారి పేర్లు బయటకు రాగా తాజాగా బల్లెం సుధీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిట్ అధికారులు గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి సంబంధించిన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అందులో కీలక ఆధారాలు లభించాయి. ఆ ఆధారాల్లో బల్లెం సుధీర్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. ఈ సోదాల్లో రాజ్ కేసిరెడ్డితో సమానంగా బల్లెం సుధీర్ వ్యవహరించారని పోలీసుల విచారణలో తేలింది. బల్లెం సుధీర్ను వైసీపీలోకి ఆహ్వానించింది రాజ్ కేసిరెడ్డి. ఖనిజ, ఇసుక వ్యవహారంలోకి తీసుకొచ్చి ఆ తర్వాత ఏపీ లిక్కర్ బిజినెస్ లోనూ కీలకంగా మలిచాడని సమాచారం. రాజ్ కేసిరెడ్డికి సుధీర్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అయితే రెగ్యులర్ గా జూబ్లీ హిల్స్ ఆఫీస్ నుంచి ఈ వ్యవహారాలన్నీ కూడా బల్లెం సుధీర్ పర్యవేక్షించారని సమాచారం. రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ బల్లెం సుధీరే చూసేవారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ స్కామ్ లో ఆయన పాత్ర ఏ మేర ఉందనే దానిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బల్లెం సుధీర్ కు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుధీర్, రాజ్ కేసిరెడ్డి కలిసి దాదాపు నెలకు 50 కోట్ల రూపాయల వరకు ఆదాయం సంపాదించారని, అవన్నీ ఏం చేశారు అనే దానిపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్టుగా సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 3 ఏళ్లు ఏపీలో ఇసుక తవ్వకాలు, సరఫరా వంటి వ్యవహారాలన్నీ కూడా బల్లెం సుధీర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ వ్యవహారాల్లో మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని కింగ్ మేకర్ గా శాండ్ స్కామ్ లో వ్యవహరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణలో కూడా పలువురు ముఖ్య నేతలతో ఆయనకు దీర్ఘకాలంగా అనుబంధం ఉందని ఈ విచారణలో వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇసుక వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో బల్లెం సుధీర్ కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కీలక నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. బల్లెం సుధీర్ వైసీపీలో కీలక వ్యక్తిగా వ్యవహరించారని, పాలకొల్లులో తన కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్ ఇప్పించుకోవడంలో ఆయన ఒక ముఖ్య పాత్రను పోషించారని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన ఇసుక వ్యాపారాన్ని మొత్తం కూడా తన గుప్పిట్లో ఉంచుకోవడానికి సమాచారం. ఇక రాజ్ కేసిరెడ్డి వ్యవహారంలో ఆయనతో పాటు అన్నింటిలో కూడా ఆర్థిక వ్యవహారాల్లో బల్లెం సుధీర్ అత్యంత కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మొత్తం బల్లెం సుధీర్ కనుసన్నల్లోనే ఈ దందాలు జరిగినట్టుగా సమాచారం. ఇప్పుడు రాజ్ కేసిరెడ్డితో పాటు సుధీర్ కు పోలీసులు నోటీసులు అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ అధికారులు బల్లెం సుధీర్ పై దృష్టి సారించినట్టు సమాచారం. దీంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని విజయవాడ సిపి సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. విచారణ బృందంలో సిట్ చీఫ్ తో పాటు 7 అధికారులు కూడా ఉన్నారు. వసూళ్ల నెట్వర్క్ తో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి చెబుతున్నట్టుగా తెలుస్తోంది. విజయసాయి, మిథున్ స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. రాత్రి సిట్ అధికారుల విచారణకు కేసిరెడ్డి సహకరించలేదు. దాంతో పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తోంది.